హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రవి సుజీ బ్లాగ్స్ ఛానల్. మనం టీటీడీసీ అరపడై వీడియో టూర్ డే 4 ఫైనల్ డేకి అయితే వచ్చేసాం. ఆల్రెడీ మీరు ప్రీవియస్ 3 days వీడియోస్ చూస్తూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే డే 1 నుంచి డే 3 వరకు వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, కుదిరితే వాచ్ చేయండి. అండ్ ఆల్సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్. ప్రజెంట్ మనం మధురై ఎంజీఆర్ బస్ టెర్మినల్ దగ్గర అయితే ఉన్నాం. టైం మార్నింగ్ 6:45 అవుతుంది. అండ్ టుడే వీఆర్ విజిటింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మురుగన్ టెంపుల్స్, పడముదిర్చోలై. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ముందుగా ఇప్పుడు మనం పడముదిర్చోలైకి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ఈ టెంపుల్కి వెళ్ళడానికి ఫస్ట్ మధురైకి చేరుకోవాలి. మధురైకి వెళ్ళడానికి మీకు చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్ అన్ని మేజర్ సిటీస్ నుంచి ఫ్రీక్వెంట్గా ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ దాంతోపాటు మీకు బస్ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ మధురై నుంచి ఈ పడముదిర్చోలై టెంపుల్ అరౌండ్ 20 to 25 kilometers దూరంలో ఉంటుంది. అండ్ మీరు క్యాబ్ ఆర్ ఆటో తీసుకొని టెంపుల్కి రీచ్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీరు బస్లో వెళ్ళాలి అనుకుంటే పెరియార్ బస్ స్టాండ్ నుంచి అలగర్ టెంపుల్ వరకు బస్లో వెళ్ళి అక్కడి నుంచి ఆటో కానీ లేదా మినీ బస్ కానీ తీసుకొని పడముదిర్చోలై టెంపుల్ చేరుకోవచ్చు. ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, మనమైతే అలగర్ టెంపుల్ ప్రెమిసెస్ క్రాస్ చేస్తున్నాం. ఇక్కడ అలగర్ టెంపుల్ కూడా చాలా ఫేమస్. ఆ టెంపుల్ కూడా విజిట్ చేసాం. ఆ టెంపుల్ డీటెయిల్గా సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇప్పుడైతే మనం పడముదిర్చోలై టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఈ రూట్ మొత్తం మీకు గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు మార్నింగ్ కానీ వెళ్తే జర్నీ బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మీకు దర్శనం కూడా చాలా త్వరగా అయితే అవుతుంది. మనం టీటీడీసీ ప్యాకేజ్లో వచ్చాం కాబట్టి గైడ్ మనకి టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మనకి దర్శనానికి వెళ్ళడానికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు. Last house of Lord Muruga, 6th house. 10 rupees darshan ticket, 10 rupees darshan ticket வாங்கிடுங்க. நிறைய பத்திஸ் இருக்கு, அதனால சாப்பிட்ற போது கையில் வச்சுக்காதீங்க. దర్శన్ పార్ట్ వந்த பிறகு வண்டிக்கு வந்துருங்க. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడైతే బస్ పార్క్ చేస్తారు. మనం ఇక్కడ నుంచి టెంపుల్ వరకు అయితే నడవాలి. ఇంకా ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే మధురై దగ్గరలోని సోలైమలై కొండల మధ్య ఉన్న ఈ అద్భుతమైన పుణ్యక్షేత్రం సుబ్రహ్మణ్య స్వామి వారి 6 పుణ్యక్షేత్రాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడ స్వామివారు వల్లీ దేవసేన అమ్మవార్లతో కలిసి దర్శనమిస్తారు. మీరు టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఫ్రీ దర్శన్, 10 rupees దర్శన్, 100 rupees దర్శన్ లైన్స్ అంటూ సపరేట్ లైన్స్ అయితే చూస్తారు. మేమైతే మార్నింగ్ కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉంది కాబట్టి 10 rupees దర్శన్లోనే వెళ్ళిపోయాం. ఇంకా ఇక్కడ స్థల పురాణాల ప్రకారం ఒకరోజు మహాభక్తురాలు కవయత్రి అయిన అవ్వయార్ ప్రయాణం చేస్తూ ప్రస్తుతం దేవాలయం ఉన్న చోటుకు వస్తారట. అలసిపోయి అక్కడే ఉన్న ఒక చెట్టు కింద కూర్చుంటారట. అక్కడే ఉన్న బాలుడు మీకు ఆకలిగా ఉన్నట్లుంది, పండ్లు తింటారా అని అడగగా అవ్వయార్ అవును అని చెప్తారట. దీంతో చిన్న బాలుడి వేషంలో ఉన్న కుమారస్వామి సుట్టపళమా సుడాద పళమా అని అడుగుతారట. అంటే తమిళ్లో వేడిగా ఉన్న పండ్ల లేదా చల్లని పండ్ల అని అడుగుతారట. అప్పుడు అవ్వయార్ నవ్వుతూ పండ్లు ఎవరో వేయించరు కదా అని నవ్వుకొని మామూలు పండ్లు ఇవ్వమని అడుగుతారట. దీంతో బాలుడు చెట్లపై ఉన్న పండ్లను కిందకు పడేలా చేస్తారట. అప్పుడు అవ్వయార్ పండ్లపై ఉన్న మట్టిని తొలగించడానికి ఊదుతారట. దీంతో బాలుడు అవి మామూలు పండ్లే, వేడిగా లేవు, చల్లగా చేయడానికి ఎందుకు ఊదుతున్నావని అంటారట. దీంతో ఈ బాలుడు సామాన్య బాలుడు కాదని అవ్వయార్ భావిస్తుంది. వెంటనే తనకు నిజరూపంలో దర్శనం ఇవ్వాల్సిందిగా వేడుకుంటుంది. అప్పుడు స్వామివారు దర్శనమిస్తారట. ప్రాచీన కాలంలో ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి వారి వేలనే ఆయుధంనే ప్రధానంగా ఆరాధించేవారట. తర్వాత కాలంలో సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహం వల్లి మరియు దేవసేన అమ్మవార్లతో కలిసి ప్రతిష్ఠించబడింది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు జ్ఞానశక్తికి ప్రతీకగా ఉంటారు. వల్లి అమ్మవారు ఈచ్ఛాశక్తిగా మరియు దేవసేన అమ్మవారు క్రియాశక్తిని సూచిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క 6 పవిత్ర క్షేత్రాలలో వల్లి మరియు దేవసేన అమ్మవార్లతో కలిసి స్వామి దర్శనం ఇచ్చే ఏకైక ఆలయం ఇదే. ఈ టెంపుల్ కొండపైన దట్టమైన అడవిలో ఉండటం వల్ల ఈవినింగ్ 6:30 పైన ఈ రూట్లో తక్కువ మందే కనిపిస్తారు. మీరు మార్నింగ్ టైంలో ఎర్లీగా దర్శనం కంప్లీట్ చేసుకోవడం అయితే బెటర్. అలా చేస్తే క్రౌడ్ అవాయిడ్ చేయొచ్చు. అండ్ అలాగే పీస్ఫుల్గా మీరు దర్శనం కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు టైం ఉంటే దగ్గరలోనే రాకాయి అమ్మన్ టెంపుల్ కూడా విజిట్ చేయండి. అలాగే రిటర్న్లో
కొండ దిగువన ఉన్న అలగర్ టెంపుల్ కూడా విజిట్ చేసి అక్కడి నుంచి మదురైకి ఈజీగా రీచ్ అయిపోండి. ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇదే మినీ బస్ టికెట్ కౌంటర్. ఇక్కడ నుంచి మీరు మినీ బస్లో కిందకైతే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇక్కడి నుంచి కొంచెం దూరం నడవగానే మనం ఇందాక చెప్పుకున్న అవ్వయార్ కథలో నేరేడు చెట్టు అదే అని చెప్తున్నారు, అక్కడ దూరంగా ఉంది కదా. అలాగే మీరు అక్కడ వినాయకుడిని కూడా చూడొచ్చు. ఫైనలీ మనం మన తమిళనాడు టూరిజం వల్ల అరపడై వీడియో టూర్ ఇక్కడితో కంప్లీట్ చేసేసాం. ఈ టూర్ వీడియోస్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రవి సుజీ బ్లాగ్స్ ఛానల్. Press bell icon for instant notifications. Stay tuned for more exciting videos. Until then, signing off. This is Ravi Kiran and you are watching Ravi Suji Vlogs channel.